క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. హౌ కెన్ హ్యూమన్ యాక్టివిటీస్ ఇంపాక్ట్ ద లిథోస్ఫియర్? మన హ్యూమన్ యాక్టివిటీస్ ఏ విధంగా ప్రభావాన్ని చూపుతున్నాయి? ఏ విధంగా ప్రభావాన్ని చూపుతున్నాయి? ఆన్సర్ చూడండి. త్రో మైనింగ్, కన్స్ట్రక్షన్, డ్యామ్స్ అండ్ బిల్డింగ్స్, అగ్రికల్చర్, డిఫారెస్ట్రేషన్ లీడింగ్ టు సాయిల్ ఎరోజన్, ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ సబ్సిడెన్స్. సో మనకు చూడండి ఏం జరుగుతుందో చూడండి. మన హ్యూమన్ యాక్టివిటీ వలన ఈ గనుల తవ్వకాలు ఏవైతే ఉన్నాయో, మైనింగ్ ఏదైతే ఉందో, అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ వల్ల ఏవైతే ఉంటుందో, మనం ఏమేం చేస్తున్నాము, వ్యవసాయం తగ్గిపోతుంది. అదేవిధంగా డీఫారెస్ట్రేషన్ అంటే అడవులను నరికివేస్తున్నాము. ఫలితంగా ఏమవుతుందంటే వేగంగా వచ్చే నీరు వల్ల లీడింగ్ టు సాయిల్ ఎరోజన్ జరగడం జరుగుతుంది. సాయిల్ అనేది, భూమి అనేది కోసుకుపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ సబ్సిడెన్స్ జరగడము జరుగుతుందనేది గుర్తుంచుకోవాలి. భూమి కుంగిపోవడము సబ్సిడెన్స్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ 82 క్వశ్చన్ చూడండి. విచ్ ఎఫెక్ట్ కెన్ డ్యామ్స్ హ్యావ్ ఆన్ ద లిథోస్పియర్? సో మనకు డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఎఫెక్ట్ కెన్ డ్యామ్స్ హ్యావ్ ఆన్ ద లిథోస్పియర్? ఆనకట్టలు కట్టడం వల్ల ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అంటే, దే కెన్ ట్రాప్ సెడిమెంట్స్, ఆల్టర్ రివర్ ఫ్లో అండ్ ఎరోజన్ డౌన్ స్ట్రీమ్ అండ్ పొటెన్షియల్లీ కాజెస్ సెస్మిక్ యాక్టివిటీ డ్యూ టు రిజర్వాయర్ వెయిట్. సో మనకి ఏమవుతుంది, డ్యామ్లు నది తెచ్చే పూడిక మట్టిని ఒకే చోట ఆపివేస్తున్నాయి, సెడిమెంట్ చేయడం జరుగుతుంది, ఒకే చోట ఆపివేస్తున్నాయి. కాబట్టి మనకు దీనివల్ల ఏమవుతుందంటే వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ఆ ప్రాంతం లోపల మనకు భూకంపాలు వచ్చే యాక్టివిటీ, సెస్మిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. 83 క్వశ్చన్ నెంబర్ 83 చూడండి. వై ఆర్ రివర్ ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫెన్ ప్రిఫర్డ్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్ రాదర్ దాన్ మౌంటేనియస్ ఏరియాస్? సో మనకు మనము నివసించడానికి పర్వతాల కంటే ఎక్కువగా రివర్ ఫ్లడ్ ప్లెయిన్స్, నదీ మైదానాలనే ఎందుకు ఎంచుకుంటారు? ఫ్లడ్ ప్లెయిన్స్ ఆర్ ఫ్లాటర్ విత్ ఫర్టైల్ సాయిల్, abundant water and easier access, making them more convenient for agriculture and settlement. సో ఇక్కడ మనకి ఏం జరగడం జరుగుతుంది అని అంటే ఈ యొక్క మైదానాలు సమతలంగా ఫ్లాట్గా ఉంటాయి. అక్కడ పంటలు పండించడానికి మనకు ఎక్కువ అనువుగా ఉండడము, ఫర్టైల్ సాయిల్ అనేది ఉంటుంది. ఫర్టైల్ సాయిల్ అనేది ఉండడం వలన మనకు ఈజీగా ఏమవడం జరుగుతుంది అని అంటే తాగడానికి నీరు కానీ, అదేవిధంగా మనకు అగ్రికల్చర్ చేయడానికి కానీ మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది.